హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తాన్వి కిచెన్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ నగ్గెట్స్. ఇప్పుడు పొటాటో నగ్గెట్స్, అవే చీజ్ నగ్గెట్స్ కాకుండా ఒకసారి సొరకాయతో కూడా నగ్గెట్స్ చేయండి, చాలా బాగుంటాయి. అలానే హెల్తీ కూడా, సాఫ్ట్గా ఉంటుంది, లోపల పైన అయితే క్రిస్పీగా ఉంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా పెట్టచ్చు, స్కూల్కి కూడా పెట్టచ్చు. ఒకసారి అయితే ట్రై చేయండి. దానికోసం ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు సన్నగా తురుముకున్న సొరకాయ అయితే యాడ్ చేస్తున్నాను. అలానే ఇంకొక కప్పు పొటాటో కూడా అలానే తురుముకున్నాను. ఈ రెండిట్లో నుంచి వాటర్ మొత్తం అయితే తీసేసాను. ఇలా పిండేసుకొని మొత్తం వాటర్ అంతా తీసేసుకొని బౌల్లో అయితే యాడ్ చేసుకొని ఇదంతా మిక్స్ చేసుకుంటున్నాను. ఒకసారి వాటర్ అయితే మొత్తం తీసేసేయండి. అలానే ఒక చిన్న కప్తో అయితే కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 50 గ్రామ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అలానే ఒక 6 స్పూన్స్ అయితే రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను, బియ్య పిండి. దాంట్లోకి 2 స్పూన్స్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవైతే యాడ్ చేసుకోండి. అలానే 2 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అలానే 2 స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే 1 స్పూన్ ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. మీకు గరం మసాలా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా మనం అయితే మిక్స్ చేసుకోవాలి. దీంట్లో అసలు ఒక్క చుక్క కూడా వాటర్ వేయనవసరం లేదు. మనకి సొరకాయలో ఉన్న వాటర్ కంటెంట్ అనేది సరిపోతుంది. ఫస్టే చెప్తున్నాను, వాటర్ మొత్తం అయితే ఫస్ట్ తీసేయండి. సొరకాయలో మొత్తం ఇలా మొత్తం ఒత్తేసుకొని వాటర్ అంతా తీసుకున్న తర్వాతనే యాడ్ చేసుకోండి, లేకపోతే పిండి అనేది చాలా పడుతుంది. ఇలా అయితే మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక చిన్న గిన్నెలో ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకొని వాటర్ అనేది యాడ్ చేసి డైల్యూట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో 1 కప్ బ్రెడ్ క్రమ్స్ అయితే తీసుకొని వీటిని కూడా పక్కన అయితే పెట్టేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న సొరకాయ మిక్స్ ఉంటుంది కదా, అది చిన్న చపాతీ బాల్స్ లాగా అయితే చేసుకొని చేతి మీద ఇలా నేను చూపిస్తున్నట్టు నగ్గెట్స్ అనేది చేసేసుకోవడమే. మీకు కావాలంటే రౌండ్గా కూడా చేసుకోవచ్చు. షేప్స్ అనేది ఇక మన ఇష్టం. నేనైతే ఇలా పొడవుగా స్క్వేర్ షేప్లో అయితే చేస్తున్నాను. చేసుకొని ఇలా కార్న్ఫ్లోర్ మిక్స్లో అయితే డిప్ చేసి దీనికి మొత్తం బ్రెడ్ క్రమ్స్ అనేది పట్టేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అద్దేసుకోవాలి పైన. మీకు కావాలంటే కార్న్ఫ్లెక్స్ ఉంటుంది కదా, అవి కూడా వాడుకోవచ్చు. లేకపోతే ఏమన్నా చిప్స్ ఉంటాయి కదా, అవి కూడా పైన బైండింగ్ కోసం వాడుకోవచ్చు. నేనైతే బ్రెడ్ క్రమ్స్ అనేది వాడుతున్నాను. కావాలంటే మ్యాగీ ఉంటుంది కదా, మ్యాగీని కూడా క్రష్ చేసుకొని పైన అనేది యాడ్ చేసుకోవచ్చు మీరు బైండింగ్ కోసం. మనకి క్రిస్పీనెస్ కోసం మీకు ఏది కావాలంటే అదైతే వాడేసుకోవచ్చు. ఇలా మొత్తం అయితే మనం నగ్గెట్స్ అన్నీ చేసేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి వీటిని. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా, ఇలా అన్నీ చేసేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పెట్టేసుకొని ఒక్కొక్కటిగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ పడుతుంది మనకి ఇది ఫ్రై అవ్వడానికి. ఎందుకంటే లోపల వరకు ఫ్రై అవ్వాలి కాబట్టి. మీరు హై ఫ్లేమ్లో పెడితే పైన బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లోపల వరకు సొరకాయ అనేది కుక్ అవుతుంది. అలా గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే సిమ్లోనే ఫ్రై చేసుకోండి. పిల్లలు అయితే ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. సమ్మర్లో ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఈవినింగ్ స్నాక్గా అయితే చేసి ఇవ్వచ్చు. స్కూల్కి కూడా పెట్టచ్చు. టొమాటో సాస్తో అయినా తినచ్చు, లేకపోతే మయోనీస్తో కూడా తినచ్చు. సో చూస్తున్నారు కదా, ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవటమే. సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ చూపిస్తుంటాను. మర్చిపోకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. అలానే మీకే రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేస్తూ ఉండండి. నగ్గెట్స్ అనేది చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల అయితే సాఫ్ట్గా ఉంటుంది. మనం పిండి కూడా ఎక్కువ వేయలేదు కాబట్టి పిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు. డైజెషన్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.